ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఫ్రస్ట్రేషన్లో దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈటెల రాజేందర్పై వ్యక్తిగత విమర్శలు చేయలేనన్న మక్తల్ ఎమ్మెల్యే ప్రభుత్వం పడిపోతుందన్న వ్యాఖ్యలను ఖండించారు. రైతు రుణమాఫీ, వరి ధాన్యానికి బోనస్, పేదలకు సన్నబియ్యం ఇస్తున్నందుకు ప్రభుత్వం పడిపోతుందా అని ప్రశ్నించారు. పరిణతి కలిగిన ఈటెల రాజేందర్ ఇలాంటి భాష వాడటం మంచిది కాదని హితవు పలికారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వాకిటి శ్రీహరి హెచ్చరించారు. అనవసరంగా ఏ మాట వచ్చినా కూడా దాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. మీరు ఏమైనా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడితే, సబ్జెక్ట్ ప్రకారం సూచిస్తే ఎన్నో విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి కావాలని అడుగుతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఈ విధంగా మీరు చేయడం వల్ల మాకు లాజిక్ లబ్ధి చేకూరుతుందని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు పోయి కలిసి లేకుండా వచ్చు. కానీ ఈసారి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఫండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ తెలంగాణ పట్ల చిన్న చూపు చూసినా, ఏం చేసినా కూడా మరొకసారి ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రజల కోసం అన్నటువంటి మాట కోసం ప్రతిసారి ముఖ్యమంత్రి పోతా ఉన్నారు కదా. ఎక్కడ కూడా ఆయన కూడా రాంగ్ కామెంట్ చేయలేదే. బ్రాడ్ గా ఆలోచన చేసి రాజకీయాలు చేయాలి తప్ప ఇంత చిన్నగా ఆలోచన చేసి రాజకీయాలు చేయడం వల్ల మనకు రాజకీయానికి, పెద్దరికానికి మనుగడ సన్నగిలుతుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇది ఖండిస్తా ఉన్నాం. ఇది పునరావృతం కాకూడదు, అవ్వదు అనే నమ్మకంతో ముగిస్తా ఉన్నా.